ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మౌన పోరాటం మౌన పోరాటం. ఇన్నాళ్లు బంధించిన నానాజీ ఈ రోజు తప్పించుకున్నాడంటే ఏం జరుగుంటుంది? వాళ్ళకేదో భయం పుట్టింది. దండపాణిని సస్పెండ్ చేయించిన ఈ దుర్గా నానాజీని కలవడం జరిగితే వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుందనుకునుంటారు. అందుకే నానాజీని చంపడానికి ప్రయత్నం చేసుంటారు. అలాంటి ప్రమాదం నుంచే ఆ నానాజీ తప్పించుకునుంటాడు. మీరంటున్నది నిజమే మేడం, కానీ ఎక్కడికి పారిపోయి ఉంటాడు మేడం? మట్టిపుర్ర నానాజీ గారిని ఎంత నమ్మానో అంతగా వాడు నన్ను నట్టేట ముచ్చాడు. చనిపోయిన వాడు ఎటు వెళ్తాడో అంచనా వేయలేకపోతున్నాను. వాడు దుర్గని కలుస్తాడా, లేక పోలీసుల్ని కలిసి వాడు అప్రూవర్గా మారతాడా? నానాజీ, కోర్టు విచారణ దగ్గర పడుతుంటే నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నావేంట్రా నువ్వు? నువ్వు అడిగిన 2 కోట్ల ప్యాకేజ్ నీకు ఇస్తానన్నాను కదరా. ప్లీజ్ రా నానాజీ, దయచేసి ఆధారాలు దుర్గకి వద్దురా, నా పేరు చెప్పొద్దు. ఆ ద్వారకా గారికి కోర్టులో శిక్ష పడ్డాక అప్పుడు నువ్వు ఏదైనా వాగు. ప్రాణభయంతో పారిపోతూ నానాజీ కనిపించాడంటే ఖచ్చితంగా తన దగ్గరేవో ఆధారాలున్నాయని అర్థం. నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిపార్ట్మెంట్ హెల్ప్ అడుగుతాను. నానాజీని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. దుర్గింటికెళ్ళి రాజశేఖర్ గురించి అన్ని విషయాలు దుర్గతో చెప్పేస్తే అక్కడ రాజశేఖర్ ఖచ్చితంగా వస్తాడు. దుర్గకు ఫోన్ చేసి చెప్పాలి. తమ్ముడు, ఒకసారి ఫోన్ ఇవ్వా, అర్జెంట్కి ఒక కాల్ చేయాలి. తీసుకోండి. రాజశేఖర్ గురించి ఇప్పుడు ఏం చెప్పినా దుర్గా గారు నమ్మరు. ఒక చోటకు రమ్మని చెప్పి ఆధారాలతో సహా నిరూపించాలి, అప్పుడే నమ్ముతారు. చారి, నానాజీ తప్పించుకు పారిపోయిన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం కూడా వెతుకుదాం. నానాజీ కనిపించొచ్చు. అలాగే మేడం, పదండి. హలో దుర్గా గారు, నేను నానాజీని. నానాజీ, నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వే కాల్ చేశావు. నువ్వు అసలు సువర్ణ ఇంట్లో ఎందుకున్నావు? దీనంతటికీ కారణం ఎవరు? దుర్గమ్మ, నీకు అన్ని విషయాలు ఫోన్లో చెప్పేది కాదు, డైరెక్ట్ గా అన్ని ఆధారాలు చూపించి చెప్తాను. ఎక్కడికి రమ్మంటావు? ఆ దండపాణి మీ అబ్బాయి ద్వారకని ఎన్కౌంటర్ ప్లాన్ చేసిన ఆ ఫారెస్ట్ దగ్గరికి. అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. మీరు అక్కడికి వచ్చేయండి. హలో హలో, అడుగురా బాబు, ఇదిగో. థ్యాంక్ యూ. ద్వారకని ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేసిన ప్లేస్ తెలుసుగా? ఆ ప్లేస్ నాకు తెలుసు మేడం, నేను తీసుకెళ్తాను. అయితే వెంటనే అక్కడికి వెళ్దాం. పద మేడం. నానాజీని కలవాలి. దుర్గా, ఎక్కడికి బయలుదేరారు? నానాజీ ఫోన్ చేశాడు రాజశేఖర్.
నేను అనుకున్నదే జరిగింది. నా పేరు వాడి గొంతులోంచి రావడానికి ముందే వాడి ఊపిరి ఆగిపోయేలా చేయాలి. రాజశేఖర్, ఏం ఆలోచిస్తున్నావు? ఆ నానాజీ గురించే దుర్గా. నీకు నానాజీ ఫోన్ చేయడం, నానాజీ సువర్ణ ఉన్న ఏరియాలోనే కనిపించాడని నాకొకరు ఫోన్ చేయటం, రెండు ఒకేసారి జరగటం అది ఆశ్చర్యంగా ఉంది. వాడక్కడ కనిపించాడంటే నాకు ఆ సువర్ణ మీద అనుమానంగా ఉంది దుర్గా. మురారి విషయంలో నీతో గొడవపడి వెళ్ళిన ఆ సువర్ణ మనకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలని ఆ నానాజీతో కలిసి ఏదో ప్లాన్ చేస్తుందనిపిస్తోంది. అవన్నీ నేను తెలుసుకుంటాను రాజశేఖర్. వాడి సంగతి నేను చెప్తాను దుర్గా. నేను ఇప్పుడే వెళ్తాను, నువ్వేం టెన్షన్ పడుకో. ఇంతకీ వాడెక్కడికి రమ్మన్నాడు? నన్ను కలవాలని తన దగ్గరేవో ఆధారాలున్నాయంటున్నాడు. నేను వెళ్ళడమే ముఖ్యం. ఆధారాలతో కలవాలనుకుంటున్నాడంటే వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు. అయితే వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం. పదండి పదండి పదండి. తప్పించుకున్నాడ్రా. ఈ విషయం సార్కి ఫోన్ చేసి చెప్పన్నా. రౌడీలు కాల్ చేస్తున్నారు. నానాజీ తప్పించుకున్నాడని చెప్పడానికి ఫోన్ చేస్తున్నట్టున్నారు. చెత్త వెధవలు. సీసాలు మందు తాగి బిర్యానీలు తినడానికి పనికొస్తారు ఎదవలు. సార్ ఫోన్ తీయట్లేదురా. మేడం చెప్దాం పదండి. రే రాజశేఖర్, సువర్ణ చూపిస్తాను. నేనంటే ఏంటో చూపిస్తాను. అన్ని ఆధారాలు దుర్గాకిస్తాను. మీకు శిక్ష పడేలా చేస్తాను. నేను తప్పించుకున్నప్పటి నుంచే ఆ రాజశేఖర్ తన మనుషులతో నా కోసం వెతికిస్తూనే ఉంటాడు. నేను వాడి కంట్లో పడి చావటం కంటే దుర్గగారికి ఆధారాలతో సహా అన్ని నిజాలు చెప్పేస్తాను. నేను చేసిన ద్రోహానికి దుర్గగారు నాకు ఎలాంటి శిక్ష వేసినా తల ఉంచుతాను. మేడం, ఇదే మేడం ఆ అడవి. పదండి. పదండి. వాడు దుర్గని కలవకూడదు. ఏదో ఒకటి చేయాలి. ముందు నా మనుషుల్ని అలర్ట్ చేయాలి. రాజశేఖర్, వస్తున్నా. నానాజీ, 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 నానాజీ. నానాజీ,
రాజశేఖర్ గురించి చెప్పాలని నేను దుర్గ గారిని రమ్మంటే ఈమె వీణ్ణి వెంటేసుకొచ్చిందంటే తను తీసుకొచ్చారో లేదంటే విషయం తెలుసుకుని రాజశేఖరే తన ప్లాన్తో తను వచ్చాడో అర్థం కావట్లేదు. దుర్గ గారిని నేను ఇప్పుడు ఎలా కలవాలి? నానాజీ 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 చారీ మేడం. నానాజీ చెప్పిన ప్లేస్ ఇదేనా? అవును మేడం, ఇది. ఇక్కడే ఆ దండ పని ద్వారకా సార్ మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేశాడు. నానాజీ ఈ పాటికి వచ్చి ఉండాలి మేడం, కానీ కనిపించడం లేదేంటి? ఒకసారి అంతా చూసిరండి. అలాగే మేడం. ఫోన్ ఇవ్వు. ఇదిగోండి. మీరంతా కార్తీక్, చూసిరండి. వాటి వెళ్ళి చూడు. ఛ, ఆ రాజశేఖర్ మీ పక్కనే ఉండగా నేను కనిపించలేను మేడం. వాడే మీ శత్రువు, వాడే దీనంతటికి కారణం. ఎక్కడున్నాడు వీడు? అసలు వచ్చాడా లేదా? ఆధారాలు ఇస్తానని వస్తానన్నవాడు ఇంకా రాలేదేంటి? కాసేపట్లో వస్తాడేమో, వెయిట్ చేద్దాం. వచ్చేవాడైతే ఈ పాటికి ఎప్పుడో వచ్చుండాలి దుర్గా. రాలేదంటే వాడి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది కదా. ఆ రోజు కూడా నువ్వు కాల్ డేటాతో నానాజీ ఇంటికి వెళ్ళావు. నీ నుంచి తప్పించుకున్నాడే గాని వాడు ఏ నిజాలు చెప్పలేదు. కోర్టు విచారణ దగ్గర పడుతున్నప్పుడు కావాలని నీ టైం వేస్ట్ చేసి నిన్ను కన్ఫ్యూజన్లో పడేస్తే ఈ 3 రోజులు వాడి గురించే వెతుకుతూ గడిపితే నువ్వు ఏ ఆధారాలు సంపాదించలేవు. ఈ తెలివితేటలతోనే కావాలని వాడు నాటకాలు ఆడుతున్నాడు. ఏ నటిస్తున్నావు రాజశేఖర్? నీ తర్వాత ఎవడైనా సరే. లేదు రాజశేఖర్, అలాంటి ఆలోచనలు నానాజీ ఉన్నట్టు నాకు అనిపించలేదు. నిజంగా ఆధారాలున్నట్టుగా కొన్ని విషయాలు నాతో చెప్పాలనుకుంటున్నాడు. అది నేను నమ్ముతున్నాను. ఇందాక నాకు కాల్ చేసిన నెంబర్కి ఒకసారి ట్రై చేస్తాను. హలో నానాజీ. నానాజీ ఎవరండి? ఇక్కడ ఎవరు లేరు. ఇందాక ఈ నెంబర్ నుంచి నాతో మాట్లాడాడు. అతనితో నేను మాట్లాడాలి. ఏదో అర్జెంట్ కాల్ అని నా ఫోన్ అడిగాడండి. మాట్లాడి వెళ్ళిపోయాడు. అతను ఎవరో కూడా నాకు తెలీదు. ఆ? ఒరే నానాజీ, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసురా. అందుకే నా మనుషుల్ని అలర్ట్ చేశాను. దుర్గని కలవాలన్న ఆలోచన నీకొచ్చాక ఇంక నిన్ను చంపేయాల్సిందే. నానాజీ 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 ఎక్కడున్నావు? నానాజీ నానాజీ కార్తీక్, నానాజీ కనిపించాడా? లేదు సార్, మీకు కనిపించాడా? లేదు. నువ్వు అటు చూడు, నేను చూస్తాను. ఆ. నానాజీ దుర్గా, నానాజీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా చేస్తున్నాడు. మనం చేసే ప్రయత్నాలన్నీ అడ్డుకోవడానికే వాడిలా వస్తానని రాకుండా దాగుడు మూతల ఆటలాడుతున్నాడు. తను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడు రాజశేఖర్. మరి మనం వచ్చి ఇంతసేపు అయింది, రాలేదు కదా. తను వస్తాననటం, కలుస్తానని చెప్పడం అంత డ్రామా దుర్గా. మేడం, నానాజీ ఎక్కడ కనిపించట్లేదు. మేడం, ఆ, చుట్టుపక్కల అంతా చూసాం, ఎక్కడ కనిపించలేదు. నానాజీ ఇదంతా కావాలని చేస్తున్నాడు అనిపిస్తుంది. చెప్పాను కదా దుర్గా, వాడు నిజంగా నీకు ఆధారాలు ఇచ్చేవాడే అయితే మళ్ళీ నీకే ఫోన్ చేస్తాడు. ఇంటికెళ్దాం పద. పదండి.
నానాజీ ఫోన్ చేశాడని అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరూ వెళ్లారు. నానాజీని కలిస్తే బావగారికి సంబంధించిన చాలా కీలక వివరాలు తెలుస్తాయని అత్తయ్య గారు ఇదివరకు ప్రయత్నాలు చేశారు. వాడేమో తప్పించుకున్నాడని చెప్పారు. అలా తప్పించుకుని తిరిగేవాడు అతనుగా ఫోన్ ఎందుకు చేస్తాడో నాకర్థం కావట్లేదు. నక్షత్ర, నిన్న తప్పు చేసినవాడు ఈ రోజు ఆ తప్పుని సరిదిద్దుకోవచ్చు. నువ్వలా ఎందుకు ఆలోచించవు? కోర్టు వాయిదా దగ్గర పడుతూ ఉంది. ఆధారాలు దొరికితేనే ద్వారకకి శిక్ష పడకుండా ఉంటుంది. నేనేదో ప్రాక్టికల్ గా మాట్లాడితే నువ్వెందుకలా ఎమోషనల్ అయిపోతావు? ఎందుకంటే ద్వారక బావ తన భర్త కాబట్టి, తన ప్రాణం కాబట్టి. అర్థమయ్యిందా? అత్తయ్య వాళ్ళు వచ్చేశారు. అత్తయ్య, తనని కలిశారా? ఏమైనా ఆధారాలు తెలిసాయా? నా ద్వారకకి కోర్టులో ఎలాంటి శిక్ష పడదు కదా? అవంతి, నువ్వు టెన్షన్ పడుకో, ముందలా కూర్చో రా. అత్తయ్య, ముందక్కడ ఏం జరిగిందో చెప్పండి. నా ద్వారక గురించి ఏమీ దాయాలని చూడకండి. అవంతి, నీ దగ్గర ఎందుకు దాస్తాను? ఆ నానాజీ ఫోన్ చేసి ఎక్కడికి రమ్మన్నాడో ఆ చోటికి మేం వెళ్ళాం. కానీ కానీ చెప్పండి అత్తయ్య. నానాజీ అక్కడ లేడు. రమ్మన్నా మనిషి లేకపోవడం ఏంటత్తయ్యా? వాడొక మోసగాడమ్మా. ఏ విలువలు తెలియని ఒక రాక్షసుడు. ద్వారకను 2 సార్లు చంపాలనుకున్న ఒక కిరాతకుడు. వాడలా మీ అత్తయ్యకు ఫోన్ చేసి రమ్మన్నప్పుడే నాకెక్కడో చిన్న అనుమానం వచ్చింది. మనం ఆపదలో ఉన్నప్పుడు ప్రతిదీ ఆశతో ఎదురు చూసినట్టు నిజంగా వాడిలో మార్పొచ్చి ద్వారకా కేసు విషయంలో మన నెత్తిన పాలు పోస్తాడనుకుంటే వాడు పాలు తాగి పగపట్టిన విషసర్పంలాగానే ప్రవర్తిస్తున్నాడు. లేదు రాజశేఖర్, తన ప్రవర్తనలో, నాతో మాట్లాడిన తీరులో నాకు తనలో నిజంగానే మార్పు వచ్చినట్టు అనిపించింది. మనకి సహాయం చేయాలనే ఆలోచన తనకొచ్చిందని నా మనసుకు అనిపిస్తోంది. దుర్గా, ఈ శుక్రవారమే కోర్టు విచారణ. అంతవరకు నిన్ను తప్పుదారి పట్టించడం కోసమే నిన్ను ట్రాప్ చేయాలనే వాడి ఈ ప్రయత్నమంతా. వాడిని నువ్వు అస్సలు నమ్మొద్దు. రాజశేఖర్, నాకు సాయం చేయాలనే ఉద్దేశమే నానాజీకి లేకపోతే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. తప్పుదారి పట్టించాలంటే నా దగ్గర ఆధారాలున్నాయి, ద్వారకని ఇరికించిన నేరస్తులు నాకు తెలుసు అని వాడంతటి వాడే చూపించాలనుకోడు. ఎందుకంటే రేపు నేను వాడిని వదిలిపెట్టనని వాడికి తెలుసు. ఏం పాయింట్ పట్టుకున్నావు దుర్గా? నిజంగా నువ్వు తెలివైన దానివే. నువ్వన్నట్టే పాజిటివ్గా ఆలోచిద్దామమ్మా. నీతో ఏదైనా చెప్పాలనుకుంటే ఫోన్లోనే చెప్పొచ్చు కదా. లేదంటే మన ఇంటికొచ్చి నిన్ను కలిసి మాట్లాడవచ్చు కదా. రాలేదంటే ఏంటమ్మా అర్థం? అవును, పాయింటే కదా దుర్గా. కారణం ఏమై ఉంటుందో ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేను గాని నన్ను కలవాలి అనుకున్న ప్రయత్నంలో మాత్రం మంచే ఉంది. మరి నన్నెందుకు కలవకుండా వెళ్ళిపోయాడో అది ఆలోచించాలి. వాడు నన్ను చూసే హైడ్ అయినట్టున్నాడు దుర్గా. వాణ్ణి అస్సలు కలవనివ్వను, నీతో మాట్లాడనివ్వను. భయం వేస్తుందత్తయ్య. ఆధారాలు దొరికే అవకాశం వచ్చిందని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే ఆ అవకాశం చేజారిపోయింది. అవంతి, నువ్వు భయపడకు. నానాజీని కలిసే అవకాశం ఇంకా చేజారిపోలేదు. ఎలాగైనా సరే ద్వారకని నిర్దోషిగా నేను నిరూపిస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు.
నిన్ను వాణ్ణి కలవనివ్వను దుర్గా, కలవనివ్వను. అంటే నానాజీ నాతో చెప్పాలనుకుంటుంది 100% రాజశేఖర్ గురించే. దుర్గా, నా మోసానికి, నా నమ్మక ద్రోహానికి నువ్వు మళ్ళీ బలైపోతున్నావు. వాడి మోసానికి నమ్మక ద్రోహానికి నేను మళ్ళీ బలి కాకూడదు. కాని ఎలా? ఇదంతా రాజశేఖర్ పని అని ఎలా కనిపెట్టాలి? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.